లేదంటే మైకా క్వాడ్ లీజ్కి అనుమతులు ఉన్నాయి. ఖనిజాలు టీడీపీ ఎంపీకి విక్రయించాలని ఒప్పందం చేసుకుంటేనే గనులకు గ్రీన్ సిగ్నల్. అలా ముందుకు రాని వారికి అనుమతులు నిలిపేత. ఇప్పటివరకు అలా డీల్ కుదిరిన 24 గనులకే లైన్ క్లియర్. కోట్లాది రూపాయలు డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన వారికి రిక్తాస్తం. వెంకటగిరి రాజాకు ఘోర అవమానం. ఎంపీ వేమిరెడ్డి వ్యతిరేకంగా ఇటీవల పలువురు గనుల యజమానులు భేటీ. ప్రభుత్వ పెద్దలతో తేల్చుకోవాలని నిర్ణయం. నెల్లూరు జిల్లాలో వీధిని పడ్డ గనుల లీజు భాగవతం అంటూ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం మైనింగ్ గనుల లీజు వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. ముఖ్య నేత ఆదేశాలు తాము పట్టగొడుతున్నాయని గనుల యజమానులు లబోదీపమంటున్నారు. వాళ్ళని దారికి తెచ్చుకునేందుకు 6 నెలలుగా అనుమతులు నిలిపేసిందే కాక ఎంపీ వేమిరెడ్డి చెప్పినట్టు వినాలంటంపై మండిపడుతున్నారు. గనుల్లో దొరికే మైకా క్వాడ్ ఖనిజం తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రం అనుమతులు ఇస్తూ మిగతా వారికి అనుమతులు నిలిపివేస్తుండమే దీనికి కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం అంటూ ఆంధ్రప్రదేశ్లో 138 చదరపు కిలోమీటర్ల మేర కోల్పోయిన అటవీ పరిధి. రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏపీలో 138 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో, ఏపీ 2వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో నిలిచినాయి అన్నట్టు. ఇది వార్త విషయం కరెక్ట్గా చెప్పాలంటే జగన్ మీద రాసుకోవాలి. ఎందుకంటే 2023 రిపోర్ట్ అంటే లాస్ట్ ఇయర్ జగన్ ఉన్నటువంటి సందర్భంలో 138 కిలోమీటర్లు మైదాన ప్రాంతం కిందకి మారిపోయిందంటే అడవులు కబ్జా చేశారు అని అర్థం. ఇది ఓ పక్కన పాజిటివ్ అనుకుంటున్నారు, లేకపోతే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని మీదనే పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ 138 కిలోమీటర్లు ఎవడు నొక్కేశాడో ఎకరాలు ఎవడెవడు నొక్కేశాడో చూడాల్సి ఉంది.